తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చట్టానికి వక్రభాష్యం. కలెక్టర్ను కూడా అరెస్టు చేసే అధికారం ప్రజలకు వచ్చేసిందా? కలెక్టర్నే అరెస్టు చేశాను, వచ్చి తమరు స్వాధీనపరచుకోండి. అతను ఎవరో కాదు, భీమవరం కలెక్టర్ నాగరాణి గారికి అరెస్టు చేశానని భీమవరం సిఐ వి పుల్లారావు గారికి ఫోన్ చేసి వీరరాఘవరెడ్డి ఎవరైతే రంగరాజన్ గారి మీద అటాక్ చేశారో అతను చెప్తున్న మాటలు మీరు విని ఆశ్చర్యపోతారు. అతను సెక్షన్లు చెప్తున్నారు. సుప్రీంకోర్టు నాకు అధికారం కల్పించింది, బిఎన్ఎస్ఎస్ చట్టం కింద ఎవరినైనా అరెస్టు చేయొచ్చు, నేను ప్రైమ్ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ని కూడా అరెస్ట్ చేయొచ్చు, కలెక్టర్ని కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎస్పీని కూడా అరెస్ట్ చేయొచ్చు, నాకు అధికారం చట్టం కల్పిస్తుంది అని చెప్పుకుంటూ సిఐకు ఫోన్ చేసి నేను అరెస్టు చేశాను కలెక్టర్ గారిని, మీరు వచ్చి స్వాధీనం చేసుకోండి అని చెప్తున్నారు. ఆశ్చర్యకరిచే విషయం ఏంటంటే భీమవరంలో రెచ్చిపోయిన వీరరాఘవరెడ్డి రామరాజ్యాన్ని స్థాపిస్తూ రామరాజ్య పార్టీని స్థాపించాను, నాకు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా భీమవరం నుండి ఏకంగా హైదరాబాద్కు వచ్చేశాడు. హైదరాబాద్కు వచ్చేసి చిల్పూరి బాలాజీ టెంపుల్కు సంబంధించిన ఎవరైతే పూజారుల వారు ఉన్నారో రంగరాజన్ గారి మీదకి ఏకంగా తన అనుచరులతోని వెళ్ళి అక్కడ ఒక గందరగోళాన్ని సృష్టించి వారితోని వాగ్వివాదానికి దిగి తర్వాత దాడి కూడా చేసినట్టుగా తెలిసింది. హైదరాబాద్ పోలీసులు ఇంత కట్టుదిట్టమైన నిఘా ఉండంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తున్న చిల్పూర్ బాలాజీ టెంపుల్ ప్రతి చోట సీసీ కెమెరాలు, ప్రతి చోట నిఘా వ్యవస్థ అయినప్పటికీ ఇంతమంది ఒకసారి పూజారిపై దాడి చేసిన తర్వాత పోలీసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాత్రం పోలీసు యంత్రాంగం కదలిక వచ్చింది. 7 తారీఖు నాడు దాడి జరిగింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. సోషల్ మీడియాలో అనేక మార్లు ఇది చక్రం తిప్పిన తర్వాత ఈ వార్త ఒక్కసారిగా మేలుకున్న ప్రభుత్వ యంత్రాంగం అతన్ని అరెస్ట్ చేసింది. అప్పటికప్పుడే హూటిన పార్టీలకు కూడా మొదలైపోయింది, వాళ్ళకు కూడా చలనం మొదలైపోయింది. హుటాహుటిన వెళ్ళినట్టుగా భావిస్తూ ఇటు గత ప్రభుత్వం ఉన్న నాయకులు, ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. మేమున్నాం, మీకు ఏ ధైర్యపడకండి, మిమ్మలను మేము కాపాడుతాం అంటే 7వ తారీఖు నాడు దాడి జరిగింది. 8వ తారీఖు నాడు అందరూ దాన్ని అలా చూశారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో బాగా స్క్రోల్ అయిందో దాని తర్వాత అందరిని ఒక్కసారిగా చలనం ముట్టి వాళ్ళందరూ ఉరికారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ చట్టానికి వక్రభాష్యం నేర్పించడానికే రామరాజ్యం పార్టీ స్థాపించారా? చట్టం చెప్తున్నట్టుగా కలెక్టర్ను అరెస్టు చేసే అంటే అధికారం ప్రజలకు వచ్చేసిందా? ఈ విషయంపై మాట్లాడడానికి మనతోటి ఈరోజు పూజారులైనటువంటి చిల్కూరు, ఇప్పుడు ఇది అయితే చిల్కూరు, ఇప్పుడు చిల్పూర్ గుట్ట టెంపుల్ ఎవరైతే ఉన్నదో చిల్పూర్ గుట్ట మీద ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయ ప్రధాన ఆచార్యులైనటువంటి శ్రీ రంగాచార్యులు గారు మనతోటి జూమ్ లింక్లో మనతోని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే బీజేపీ నాయకుడైనటువంటి విశాఖపట్నం నుండి పనేంద్ర గారు కూడా మనతోటి లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. పనేందర్ గారు, మీ ఫోన్ని కొంచెం అన్మ్యూట్ చేయండి సార్. అలాగే ఈరోజు మాజీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రెడ్డన్న గారు కూడా మనతోటి మాట్లాడడానికి ఉన్నారు. అంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల బహుశా జూమ్ లింక్లో రాకపోయినప్పటికీ ఫోన్ లైన్లో మాట్లాడడానికి రెడ్డన్న గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ రెడ్డన్న గారు. అలాగే కుంభమేళాలో అక్కడికి స్నానానికి వెళ్ళిన మన అయోధ్య రవీందర్, విహెచ్పి నాయకుడైనటువంటి రవీందర్ గారు కూడా మనతోటి జూమ్ లింక్లో మాట్లాడడానికి కుంభమేళా నుంచి వెళ్ళి సిద్ధంగా ఉన్నారు.
అందరికీ ఆహ్వానం పలుకుతూ ఫోర్ సైజ్ టీవీ చర్చ కార్యక్రమాన్ని ఏదైతే నిర్వహిస్తుందో ఫస్ట్ మనం ఒకసారి ఫరీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. ఫరీంద్ర గారు ఈరోజు ఓకే, అయితే ఫస్ట్ మనం ఒకసారి ఏదైతే సిఐతోని వీర రాఘవ రెడ్డి ఏదైతే మాట్లాడారో ఆ ఆడియో మన దగ్గర ఉన్నది. ఆ ఆడియోను విన్న తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. పీసీఆర్ ప్లీజ్ దట్ ఆడియో ప్లీజ్ ప్లే ద ఆడియో. సార్ నా పేరు వీర రాఘవ రెడ్డి. చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా? భీమవరం సిఐనండి. భీమవరం సిఐ గారా? అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్. చెప్పండి. ఇది కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను సి నాగరాణి గారని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పాస్ సెక్షన్ 43 సిఆర్పిసి మెమరాండం ఇచ్చి అరెస్ట్ చేసామండి. ఎవరినండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారినండి. ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు. ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలంటే ఇస్తాం సార్. అర్థం కాలేదు మీరు చెప్పింది. సార్ 40 కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి నోటీస్ ఇచ్చి. మీరెవరండి? నా పేరు వీర రాఘవ రెడ్డి అండి. రామరాజ్యం ఫౌండర్ అండి నేను. ఏదండి? రామరాజ్యం ఫౌండర్ సార్ నేను. మీరు ఎలా తీసుకుంటారు? మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పేసి సెక్షన్ 40 చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్. పాత సెక్షన్ 43 సిఆర్పిసి ఉంది కదండి. మీరెవరండి? మీరు తీసుకోవడానికి అదుపులో ఒకసారి మీరు ఆ సెక్షన్ చదవండి సార్. 40 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఒకసారి. మా సెక్షన్ మాకు తెలుసు కానీ మీకు చెప్పవలసిన లేదు. కానీ మీరు ఎవరండి? అసలు ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు కస్టడీలోకి మీరు తీసుకోకపోయినా మీరు మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేసుకుంటాం సార్. ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి. మాకు 21 ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రధానమంత్రి కానీ మీరు అందరూ మాకు పబ్లిక్ సర్వెంట్స్ అండి. మీరు మాకు 154 సిఆర్పిసి కొత్త చట్టం మీకు వచ్చేటువంటి ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కట్టడం మీ బాధ్యత అండి. లలిత్ కుమారి కైండ్లీ అండి. బాబు నీ సెక్షన్ లో అవన్నీ పక్కన పెట్టాయా? నువ్వు 154 ప్రకారం సిఆర్పిసి ఇప్పుడు నాకేమైనా రిపోర్ట్ ఇచ్చావా? మీకు ఇంటిమేట్ చేస్తున్నాను సార్. మీకు ఫోన్ చేసి చెప్తున్నాను సార్. మా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉంది. ఇంటిమేషన్ కి 154 కి సంబంధం ఏంటి? మేము 100కి డయల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు. మీరు ఇస్తే మీరు ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్ కూడా ఇస్తాం. కలెక్టర్ గారు కూడా అప్పచెప్తాం. ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి? అంటే మరి ఎవరు 154 సిఆర్పిసి ప్రకారం ఏదో పోలీస్ స్టేషన్ వచ్చి కాదు సార్ 43 సిఆర్పిసి ఏదైతే ఉందో చేయాలి. 43 వినండి సార్. 43 సిఆర్పిసి 40 ఒకసారి చదువుకోయా బాబు ఫస్ట్. నేను చదివాను సార్. నేను సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చాను సార్. నేను చదువుకో. నేను సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చినాను సార్. ప్రైవేట్ అరెస్ట్ అండి. మా కళ్ళ ముందు నేరం జరిగినప్పుడు మేము సాక్షులుగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పచెప్పడం మా బాధ్యత. ఒకసారి మీకు ఏం నేరం జరిగింది మీ కళ్ళ ముందు? ఒబేర్ ద డైరెక్షన్ ఆఫ్ లా అండి. ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు. అదేం నేరం అది? 166 పాత ఐపీసీ వస్తుందండి. అవును, ఏం నేరం అది? ఏమండి తణుకు అని చెప్పేసి తణుకు దగ్గర తేతల గ్రామం దగ్గర. అయ్యా నేను చెప్పేదేనండి. మీరు సెక్షన్ చదువుకునేటప్పుడు దాంట్లో సుప్రీంకోర్టులో వాదించే ఎక్కడ ఎవడైతే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ 7 సంవత్సరాల కంటా ఎక్కువ శిక్ష విధించగలిగినటువంటి నేరాలు ఎవడైతే రోడ్డు మీద ఎవరినో మర్డర్ చేసేయడమో లేకపోతే ఎవరినో రేప్ చేసేయడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలు. అటువంటి వాళ్ళ గురించి పబ్లిక్ కి నేరస్తుల్ని అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ చేయొచ్చు అని ఉంటారు. మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు క్లియర్ గా చదవాలి. దాంట్లో చదివితే ఉంటది. మీరు వచ్చేసి సీఎం అరెస్ట్ చేసేయడానికి, కలెక్టర్ అరెస్ట్ చేసేయడానికి, ఎస్పీని అరెస్ట్ చేసేయడానికి ఇవ్వాలి ఆ సెక్షన్ మీకు. చెప్పేది ఏంటండి, మర్డర్ చేసే వ్యక్తి లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ టైంలో పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి పెట్టారు. అంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ నేరం దగ్గర నేరాలు పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే అప్పుడు చేయొచ్చు. మీరు అటువంటి మీరు చెప్పింది విన్నాం కదా. ఇప్పుడు మా మాట వినండి. ఇప్పుడు ఏదైతే కాగ్నిజబుల్ అఫెన్స్ ఏమో 154 సిఆర్పిసి అండి, నాన్ కాగ్నిజబుల్ ఏమో 155 సిఆర్పిసి అండి. ఈ రెండింటి మీద లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. 90 పేజీలు 100 పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి.
మేము అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కు పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్రపూర్తిగా ఈ నేరం చేశారని ఆరోపిస్తున్నామండి. మేము ఒకవేళ కుట్రపూర్తిగా అంటే 120B కూడా వస్తుందండి, 295A కూడా వస్తుందని మేము ఆరోపించినవి. అయితే ఒకవేళ మేము ఇచ్చిన కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అనుకోండి, మీరు బెయిల్ ఇచ్చి విడుదల చేయొచ్చని మీకు అదే చెప్తుందండి. 43 CRPC చెప్తుందండి. అది 154 సార్. నువ్వు చెప్పేది పోలీస్ స్టేషన్ వచ్చి 154 సిఐ గారు మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము. పబ్లిక్ సర్వెంట్స్ మీరు, పబ్లిక్ మాట్లాడుతున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి? పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి అంటున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి? ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే పబ్లిక్ సర్వెంట్ కి ఫోన్ చేయి. నా డ్యూటీ నువ్వేం చేస్తావు? 43 CRPC కొత్త చట్టం BNS సెక్షన్ 40 కి మీరు నేను వస్తాను ఇప్పుడు, నీకు అక్కడే ఉండు. రైట్, ఇది తతంగం. ఇతను మాట్లాడిన తీరు ఒక సిఐతోని మాట్లాడుతున్న సమయంలోనే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం నాకు చట్టం కల్పించింది అని చెప్తున్నారు. సిఐ గారు పుల్లారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏ నేరం కింద అయితే ఆ నేరానికి పాల్పడుతున్న సమయంలో అరెస్ట్ చేయొచ్చో, ఏ నేరం కింద అరెస్ట్ చేయకూడదు అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుల్లారావు గారితో ఫోర్త్ సాయిస్ టీవీ కూడా మాట్లాడడం జరిగింది. ఫోర్త్ సాయిస్ టీవీ ఎప్పుడైతే పుల్లారావు CIF భీమవరం గారితో మాట్లాడిన సమయంలో ఆనాడు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో కలెక్టర్ గారి దగ్గరికి అతను వాదింపు చేస్తున్న సమయంలో SP గారు కూడా అక్కడనే ఉన్నారు. కాకపోతే ఇతను ఏదైతే ఒక పిచ్చి వ్యవహారంలాగా మాట్లాడారో దానికి సంబంధించింది నేను అప్పటికే తాకు వెళ్ళినప్పుడు ఇతను వెళ్ళిపోతున్న సమయంలో ఇతను రౌండప్ చేశాను. పోలీసులు అందరు రౌండప్ చేశారు ఇతన్ని. కాకపోతే ఎప్పుడైతే కలెక్టర్ గారితో అయితే మన కలెక్టర్ నాగరాణి గారితో మాట్లాడిన సమయంలో నాగరాణి గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసే అవసరం లేదు, ఒకవేళ కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి తన పేరును మారుమోగించేటట్టు ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఇతను చేస్తున్నాడు. కాబట్టి ఆయనను మనం రెచ్చిపోయినట్టుగా చేస్తాం, అందుకోసమే ఇది నివారించండి, అరెస్టు చేయకండి అని చెప్పడంతోనే అతన్ని మందలించి ఇచ్చిపెట్టేశామని చెప్పారు. ఆ మందలించి ఇచ్చిపెట్టడమే ఈరోజు హైదరాబాద్కు సంబంధించి వచ్చి హైదరాబాదులో ఒక ప్రైస్ట్ మీద, అంటే దేవాలయాలకు సంబంధించిన చిల్పూర్ బాలాజీ టెంపుల్కు సంబంధించిన ఎవరైతే ఆచార్యుల వారు ఉన్నారో వారి మీదకి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అలా వాగ్విదాం జరిగింది. ఒక్కసారి మాట్లాడింది ఈ విషయంపై. ఒక్కసారి మనం VHP నేత అలాగే BJP నాయకుడైనట్టు విశాఖపట్నం సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఆఫ్ BJP మిస్టర్ పనేంద్ర గారు మనతో ఉన్నారు. పనేంద్ర గారితో మాట్లాడి వాస్తవానికి ఇలా చేయొచ్చా, దీనికి అందరికి కారణమేంది, రామరాజ్యం విస్థాపకుడు అని చెప్తున్న ఈ విషయం, ఈ మనిషి అసలు ఎవరు అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పనేందర్ గారు, వెల్కమ్ టు ద ఫోర్త్ సాయిస్ టీవీ అండి. నమస్తే. అరే, ఇప్పుడు ప్రస్తుతం వీరరాఘరెడ్డి గారు ఏదైతే మాట్లాడో అది మీరు విన్నారు. ఒక CIతో ఎలా వాగ్విధానికి చెప్పారు విన్నారు. అలాగే అతను ఇక్కడికి వచ్చి మన రంగరాజన్ గారి మీద దాడి చేసిన ఘటనకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు మీకు తెలుసు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? నమస్తే. ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి అంశంపై ఈ రోజున మళ్ళీ 4 టీవీలో రావడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక పక్కన బాధగా ఉంది. ఏదైతే ఫస్ట్ ఇప్పుడు మన CI గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా క్లారిటీగా విన్నాను. 140-54 ఏదైతే CRPC ఉందో అది ఒక వ్యక్తి ఏదైతే మన CI గారు చెప్పారో ఒక వ్యక్తి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఒక దొంగతనం కానీ, మర్డర్ చేయడం కానీ, లేదంటే కనుక బెదిరించడం కానీ, లేదంటే 10 మందిని ఇబ్బంది పెట్టే విధంగా కనుక ఉన్నటువంటి ఆ పరిణామాలు ఉన్నప్పుడు 100% అందరూ కలిసి అది నిర్బంధించకూడదు, అక్కడ ఆపేటువంటి ప్రక్రియ చెయ్యాలి అని చెప్పేసి జరిగిందే కానీ దీన్ని ఫస్ట్ తప్పు CI గారు చేశారు. రెండో తప్పు చేసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు. ఆ కలెక్టర్ గారు ఆ రోజే కనుక ఇలాంటి సైకో పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కనుక అరెస్ట్ చేసుంటే వాళ్ళని ఇది కొంతవరకు నివారించే ప్రక్రియగా జరిగేటువంటి వ్యవస్థ ఉండేది.
ఈ రోజు తెలిసి తెలియనటువంటి చట్టాన్ని ఈ యొక్క లా పుస్తకాన్ని చదువుకుని ఈ రోజున ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ యొక్క వ్యవస్థని చేతుల్లో తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితిని కనుక ఆ రోజే కనుక కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సిఏ గారు కానీ ప్రత్యక్ష మాట్లాడారు కాబట్టి ఆ వ్యవస్థ మీద కూలంకోసంగా కనుక ఆ యొక్క వీర రాఘవరెడ్డిని కనుక అబ్జర్వేషన్ కనుక పెట్టుంటే ఈ రోజున ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదు. అది అక్కడ ఫస్ట్ తప్పుదనం జరగడం వల్ల ఈ రోజున వాళ్ళకి నచ్చినట్టుగా వాడికి నచ్చినట్టుగా ఈ రోజున వ్యవస్థను మొత్తం కూడా చేజేతలా తీసుకున్నటువంటి ప్రక్రియ ఈ రోజున ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజున ఏదైతే జరిగిందో ఆ రంగరాజన్ గారి మీద ఏ విధంగా అయితే ఇంత దాడి జరిగిందో అది ముందే గనక పని కట్టుకొని పసికట్టి వాడి యొక్క మానసిక స్థితి అసలు ఏంటి, రామరాజ్య స్థాపన ఏంటి, అసలు వీళ్ళంతా ఎవరు, ఈ బ్లాక్ డ్రెస్సులు ఎవరు, వీళ్ళు ఏ విధంగా ముసుగులో ఉన్నారు, వీళ్ళు నిజంగా ఒక హిందుత్వ ముసుగులో ఉన్నారా లేదా వీళ్ళు సామాజిక సాంఘిక కార్యకలాపాలు అసంఘటిత కార్యకలాపాలు వీళ్ళు చేస్తారా లేదా సొసైటీలో వీళ్ళ వల్ల ఈ రోజున ఇబ్బంది ఉందా, ఒక సాక్షాత్ ఒక కలెక్టర్ గారిని నిర్బంధించామని చెప్పేసి సీఏతో డైరెక్ట్ గా డెలిబరేట్ గా మాట్లాడగలిగాడు అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయ వ్యవస్థని వీళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానమంత్రి గారు నాకు లెక్కలేదు, అదే రాష్ట్రపతి గారు నాకు లెక్కలేదు, అదే విధంగా ప్రత్యేకమైనటువంటి జడ్జిలు కానీ కోర్టులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ కూడా నా చేతుల్లో ఉంది అని చెప్పేసి ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు రిలీజ్ చేశారో, ఏదైతే నేను అందరికీ నేనే ఒక దేవుణ్ణి అని చెప్పుకుంటూ మాట్లాడాడో ఆ రోజే సోషల్ మీడియాలో కనుక ఇలాంటివి చూసినటువంటి మన వాళ్ళు కానీ ఈ యొక్క డిసిప్లిన్ కమిటీస్ కానీ అదే విధంగా పోలీసు వ్యవస్థ కానీ మీడియా వ్యవస్థ ద్వారా బయటకు వచ్చినప్పుడు ఈ వ్యవస్థను ముందుగానే పట్టింపు చేసి గనక అరెస్ట్ చేస్తుంటే ఈ రోజున ఇలాంటి దుర్ఘటన జరిగి ఉండకపోదు అని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. రైట్, ఒక్కసారి కరీందర్ గారు ఒక జస్ట్ ఎ మూమెంట్. అక్కడ మనకు కుంభమేళా నుంచి వెళ్ళి విహెచ్పి నాయకునైనటువంటి కరీంనగర్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో విహెచ్పి నాయకు బాధ్యులు అతను కుంభమేళాలో ఉన్నారు కాబట్టి ఆయనతో ఒకసారి ఫోన్లో, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నదని చెప్తున్నారు, ఈ నేపథ్యంలోనే మరొకసారి మన అయోధ్య రవీందర్ గారితో ఒకసారి మాట్లాడదాం. అయోధ్య రవీందర్ గారు మీరు ఫోన్ లైన్లో ఉన్నారండి? హలో రవీందర్ గారు, రవీందర్, అయోధ్య రవీందర్ గారు. ఓకే, మనం ఒకసారి లైన్ డ్రాప్ అయిపోయినట్టుంది. అతను ఆ కుంభమేళాలో చాలా క్రౌడ్ ఉన్నదని చెప్తారు, అయినప్పటికీ అతను చాలా గట్టితంగా నేను మాట్లాడతాను సార్ ఈ విషయంపై అని చెప్పారు. ఇప్పుడు మనం ఒకసారి చిల్కూరు బాలాజీకి సంబంధించిన, ఇప్పుడు మనం చూసాము ఇది మనకు సంబంధించిన, ఇప్పుడు ఇంకో మన ప్రేస్ట్ ఉన్నారు రంగాచార్య గారు. రంగాచార్యులు గారితో మాట్లాడిన ప్రయత్నిద్దాం. రంగాచార్యులు గారు సార్, రంగాచార్యులు గారు నా మాట వినపడుతుందా అండి మీకు? అయ్యగారు, అయ్యగారు, హలో అయ్యగారు, చిల్పూర్ దేవస్థానం పుజారి అయినటువంటి రంగాచార్యులు గారు మనతో ఉన్నారు. ఆడియో అన్మ్యూట్ చేయండి సార్, మీరు ఆడియో అన్మ్యూట్ ఉంది, మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. రంగాచార్యులు గారు ఒకసారి ఆ ఫోన్ని అన్మ్యూట్ చేయండి. హలో, మాట్లాడుతున్నా, నా మాట వినబడుతుందా అండి? సార్ ఫోన్ అన్మ్యూట్ చేయండి రంగాచారి గారు. రంగాచార్యులు గారు నా మాట వినబడుతుందా అండి? సార్ ఒక్కసారి ఫోన్ అన్మ్యూట్ చేయండి, మీకు ఫోన్ దగ్గర పెట్టుకోండి, వాయిస్ ని పెంచండి సార్, వాయిస్ ని పెంచండి. ఓకే అయ్యా, చిల్పూర్ గుట్ట దేవస్థానంకు సంబంధించిన పూజారులు ఎవరైతే అయితే ఉన్నారో ఆచార్యులు రంగాచార్యులు గారు కూడా మనతో ఉన్నారు. సాంకేతిక కారణాల బహుశా అతను నా మాట వినటం లేదు అని నేను ఒకసారి ఫోన్ మీద మా పీసీఆర్ డిపార్ట్మెంట్ వాళ్లకు అభ్యర్థిస్తున్నాను. అతనితో ఫోన్ మీద మాట్లాడి మీరు ఆయనను కొంచెం లైనప్ చేసుకోండి ప్లీజ్. అదే సమయంలో మన ఒకసారి మన ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రెడ్డన్న గారు కూడా మనతో ఫోన్ లైన్లో మాట్లాడి ఉన్నారు. ఒకసారి రెడ్డన్న గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. రెడ్డన్న గారు, ఓకే రైట్ సార్. ఫణీందర్ గారు కమాన్, కంటిన్యూ, క్యారీ ఆన్. ఈ వ్యవస్థ అంతటికి ఇలా తెరవడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే యొక్క పోలీసు వ్యవస్థ కానీ యొక్క కలెక్టరేట్ వ్యవస్థ కానీ ఆ రోజే కనుక సరైనటువంటి రీతిలో. ఓకే రైట్ సార్. అయోధ్య రవీందర్ గారు లైన్ లోకి వచ్చినట్టు మనకు ఇప్పుడు సంకేతాలు అందినాయి. రవీందర్, అయోధ్య రవీందర్ గారు,
ఇప్పుడు మనం ప్రస్తుతం చూశాము తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ చిల్కూరు గుట్ట ఏదైతే బాలాజీ టెంపుల్ ఉందో అక్కడికి కూడా ఈ వీర రాఘవరెడ్డి అనేది వచ్చేసి అక్కడ దుష్పశాలాడి మనకు సంబంధించిన ఆచార్యుల వారి మీద దాడి కూడా చేయడం జరిగింది. గతంలో కూడా భీమారంలో కూడా ఇలాగే కలెక్టర్ మీదనే ఏకంగా నేను అరెస్ట్ చేశానని చెప్పారు. ఈ విషయంపై యాజ్ ఏ విహెచ్పి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బాధితులు అయినట్టు మీరు ఏం చెప్తారండి దీని మీద? కొంచెం మీ వాయిస్ క్లియర్గా రావట్లేదండి, కొంచెం 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 గట్టిగా మాట్లాడండి. విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందండి. ఓకే, ఇట్లాంటి దాడులను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. హలో హలో మాట్లాడండి, వినపడుతుంది సార్. విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా హిందూ సమాజం త్యాగమే కోరుతుంది తప్ప దాడులు ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆశయం అంటే త్యాగం, ఆ త్యాగానికి మారుపేరే హిందూ సమాజం. హిందూ సమాజం ఎక్కడ కూడా దాడులకు ఎక్కడ కూడా పాల్గొనలేదు ఇప్పటి వరకు. ఏమన్నా ఉందంటే చట్టబద్ధంగా మాట్లాడి అయోధ్య రామాలయం విషయం లాంటిది దాన్ని చట్టబద్ధంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు రామరాజ్యం వ్యవస్థాపకుడిగా చెప్పుకుంటున్న ఈ వీర రాఘవరెడ్డి ముసుగులో ఇది ఒక కుట్ర, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒక కుట్ర. అంటే హిందూ సమాజంలో అనేక ఆలోచన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులతో ఏదైనా కూర్చొని మాట్లాడుకొని ఏమన్నా ఉండేటో మాట్లాడుకోవాలి, కానీ దాడులు చేయడం అనేది సరికాదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నేను రామరాజ్య వ్యవస్థాపకుని అని చెప్పుకుంటున్న ఈ విషయానిపై కలెక్టర్ గారు ఎవరైతే అప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు, నేను ఎవరికైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు సంబంధించిన ఇప్పుడు విహెచ్పి కాకుండా బీజేపీ అందరూ ప్రతి ఒక్కరు ఇదే విషయం చెప్తున్నారు. కానీ అక్కడ ప్రస్తుతం హైదరాబాద్లో వచ్చేసి అతను దాడి జరిపారంటే దానికి సంబంధించిన కారణాలు ఏంటి? యాజ్ ఏ విహెచ్పి తెలంగాణకు సంబంధించిన మీరు కాబట్టి ఇప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టుకుంటున్నారు? చట్టపరంగా అతని చర్యలు తీసుకోకపోతే దాని జరిగే పరిణామాలు అందరూ కూర్చొని మాట్లాడుకున్నది చర్యలు ఏం చేయాలని చెప్తాం. దాడులు ఏమని ఇక్కడ కూడా హిందూ సమాజం చెప్పలే కదా. రైట్ సార్, రవీందర్ గారు ఒక్క పని చేయండి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. కొంచెం క్రౌడ్ తక్కువ చోటుకు వచ్చేసి మాతో మాట్లాడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం తెలంగాణ విహెచ్పికి సంబంధించిన మీరు ఈ వాటను మనం ప్రజలకు వినిపించేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మీతో కోరుతున్నది ఏంటంటే ఎక్కడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందో ఒక క్రౌడ్ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడతారని ఆశిస్తూ ఇప్పుడు మనం చిల్పూరు గుట్ట దేవస్థానంకి సంబంధించిన ఆచార్య వాళ్ళ మధ్య లైన్లో ఉన్నారు. చిల్పూరు గుట్ట ఆచార్య వారు రంగచార్లు గారు వెల్కమ్ టు ద ఫోర్ట్ సైజ్ టీవీ అండి. ప్రస్తుతం ఏదైతే రంగరాజన్ గారి మీద దాడి చేసిందో దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఇది ఒక హేయమైన చర్య. ఇది ఒక దేవాలయాల మీద ముందు మనుగడను చాలా ఇబ్బందికరంగా జరిగేటువంటి చర్య. ఇటువంటి వాటిని ప్రతి వాళ్ళు కూడా ఖండించవలసిన విషయం. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఇటువంటి అర్చకుని మీద దాడి జరగడం అనేది ఎన్నడూ వినలేదు. ఇది ఎందుకు అంటే అర్చకో హరి సాక్షాత్. ఇప్పుడు హరి మీద దాడి చేసినా అర్చకుడి మీద దాడి చేసినా సమానమే. అదొక దేవుడి మీద దాడి చేసిన దాంతో సమానం. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. అందరూ కూడా మన తెలంగాణ అర్చక సంఘం వాళ్ళు కూడా అందరూ కూడా ఖండించాలని చెప్పి నా యొక్క సంకల్పం. ఆచార్య గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం తెలంగాణలో మాత్రం మతాలకు కులాలకు అతీతంగా మనం వ్యవహరించుకుంటూ పోతాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చోటు లేకుండా ఇప్పటిదాకా ఇట్లనే కొనసాగుతూస్తుంది. మనకు సౌదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన ఇప్పటిదాకా చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఇది మొదటిసారిగా నేను రామరాజ్య వ్యవస్థాపకుని అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఇట్లా రావడానికి అసలు కారణాలు ఏంటండి? అది వారి సంకల్పం. కానీ మన సాంప్రదాయంలో మాత్రం అటువంటి ఇలాంటివి లేవు. ఎందుకు అనంటే ఒక అర్చకుని మీద దాడి చేయడం ఇది ఫస్ట్ టైం. నేనైతే ఎప్పుడు వినలేదు.
సరే దీన్ని ఇదే ప్రథమంగా భావిస్తూ దీన్ని నేను శాశ్వతంగా ఖండిస్తున్నాను. అదే ఇది అనాలోచితమైన చర్య అనుకోవచ్చా, లేకపోతే కుట్రపూరితంగానే ఇతను వచ్చి ఇతను దాడి చేశారనొచ్చా? ఇది అనాలోచితమైన దాడి అనుకుంటున్నా. అసలు ఇది ఒక కుట్ర సార్. ఇప్పుడు ఫణేంద్ర గారు ఎవరైతే ఉన్నారో అతను విహెచ్పికి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన స్పోక్స్ పర్సన్ అండి. అలాగే బీజేపీ కూడా విశాఖపట్నం నుండి స్పోక్స్ పర్సన్ అతను చెప్తున్నది ఏంటంటే ఇది కుట్ర జరిగిందని చెప్తున్నారు. దీన్ని మీరు కుట్రగానే భావిస్తున్నారా? 100% ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య. ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ చర్య. ఒక వ్యవస్థని పెట్టుకొని ఒక వ్యవస్థను చెప్పేసని దాని ఒక రామరాజ్యం అని చెప్పేసని ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క వ్యవస్థను పెట్టుకొని దీని ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థని ఏ రోజైతే కలెక్టర్ని బెదిరించారో ఆ రోజే మనం ఒక పరిగణనకు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే కలెక్టర్ గారిని డెలిబరేట్ గా ఆవిడ ఆఫీసులోనే బెదిరించారు. 2 వాళ్ళు ఫోన్ కాల్ చేసి అంత ధైర్యంగా ఒక మావోయిస్టుల కింద ఒక టెర్రరిస్టుల కింద వాళ్ళు ఈ రోజున ఒక ఫోన్ కాల్ చేసి నేను కలెక్టర్ని నేను అరెస్ట్ చేశాను అంత ధైర్యంగా చెప్పినప్పుడే ఇది కావాలని చెప్పేసని ఒక ఆర్థిక లావాదేవీలు, ఒక సెల్ఫ్ పబ్లిసిటీ, సెల్ఫ్ ప్రాపగండా వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇలాంటి వ్యవస్థను కనుక ఒక సొసైటీలో తీసుకొస్తే ఇప్పుడు రాను యొక్క హిందుత్వం అనే ముసుగులో ప్యాషన్ ఎక్కువైపోయింది. గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ సరైన రీతిలో ఇంకా అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఇది ఒక ప్యాషనేట్ గా తయారయ్యి ఒక కాషాయాన్ని మెళ్ళో వేసుకొని మేము హిందూ వ్యవస్థని ఉద్ధరిస్తున్నాము, మేము ఈ వ్యవస్థలో మేము సరైన అధర్మంగా అయిపోయినటువంటి వ్యవస్థను మేము ఉద్ధరిస్తున్నాము అన్నప్పుడు ఇది సరైనటువంటి రీతిలో లేదు. ఇది కేవలం ఒక కుట్ర, డబ్బు, దీని వెనకాల ఒక మాఫియా నడుస్తుంది. ఆ రోజే కలెక్టర్ని అరెస్ట్ చేసినప్పుడు కనుక వీళ్ళని అరెస్ట్ చేసి సరైనటువంటి రీతిలో పనిష్ చేస్తుంటే ఈ రోజున ఇలాంటి వ్యవస్థలు వచ్చేవి కాదు. ఇంకా మనకి బయటకు వచ్చేది రంగరాజన్ గారు లాంటి వాళ్ళు. ఇంకా ఎంతమందిని వీళ్ళ తాలూకా లిస్ట్ లో ఉన్నారు, ఎంతమందిని వీళ్ళు ఒక సపరేట్ గా దీని అంతటి మీద వాళ్ళు ఏ విధంగా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకున్నారు. అక్కడ సుమారు 30-40 మందిని వాళ్ళు ఒక టీం కింద చేర్చుకొని వాళ్ళకి జీతాలు ఇస్తూ ఒక ఆర్థిక వ్యవస్థని వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ న్యాయ వ్యవస్థని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని అంటే వీళ్ళ పబ్లిక్ లో తిరుగుతున్నటువంటి నక్సలిజాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నది. వీళ్ళ అసంఘటిత కార్యకలాపాలు చేసేవాళ్ళు. దీని మీద సరైనటువంటి రీతిలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ స్పందించాలి. వీళ్ళు సమాజంలో చీడ పురుగులు, వీళ్ళ మత విద్వాంసాలు రెచ్చగొట్టే వాళ్ళు. ఇదే వీర రాఘవరెడ్డి ఇదే రామరాజ్యం స్థాపన అని చెప్పేసి ఒక మసీదు మీదో ఒక చర్చ్ మీదో కనుక రాయి వేస్తుంటే ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా అల్ల కల్లోలం అయిపోయేది. వ్యవస్థ దాకా రాను వాళ్ళ యొక్క మానసిక స్థితి, మానసిక బలగం వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క మానసికమైనటువంటి వ్యవస్థని పెంపొందించుకోవడానికి, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు పెంపొందించుకోవడానికి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఒక మాఫియా వ్యవస్థగా హిందుత్వ ముసుగులో వీళ్ళు కావాలని చెప్పేసి ఒక రకమైనటువంటి వ్యవస్థని బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ, ఒక బ్లాక్ మెయిలింగ్, మేము హిందుత్వాన్ని ఉద్ధరిస్తున్నాము. వీడెవడండి రామరాజ్య స్థాపనకి ఆ రోజే ఇలాంటి ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు, ఆ రోజే ఇలాంటి ఆర్గనైజేషన్ వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్ గా వాళ్ళు సస్పెండ్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ని వాళ్ళు రద్దు చేస్తుంటే ఈ రోజున ఇలాంటి వ్యవస్థలు చాలా మటుకు ఆంధ్ర రాష్ట్రంలో తగ్గిపోతాయి. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం రంగాచార్యులు వద్దకు వెళ్దాం. రంగాచార్యులు గారు, ఇప్పుడు చాలా క్లియర్గా మనకు సంబంధించిన ఎవరైతే ఫణేంద్ర గారు చెప్తున్నారో ఆ రోజే కనుక ఇతన్ని అరెస్ట్ చేస్తే, ఇంకోటి చాలా క్లిష్టంగా చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక మాట అంటున్నారు, ఇది అనాలోచితమైన చర్య కాదు, ఇది కుట్రపూరితమైన చర్య. ఇతను ఒక బ్లాక్మెయిలింగ్ వ్యవస్థను వ్యవస్థాపించడానికే ఇదంతా చేస్తున్నాడు. ఒక 25 మందిని ఒక గ్యాంగ్గా తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇలాగే సృష్టించాడు. ఇప్పుడు వచ్చి తెలంగాణలో ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఒకరు ఫణేంద్ర గారు చెప్పడం జరిగింది. ఇదే ముసుగులో ఇతను గనక మసీదుల మీద కానీ, లేకుంటే చర్చిల మీద కానీ, లేకుంటే గురుద్వారాల మీద కానీ దాడి చేసినట్టయితే ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉంటుండే. ఈ విషయంపై ఒక్కసారి మీరు చెప్పండి సార్, ఈ విషయంపై మీరేమంటారు? వేరే వాటి మీద ఎవరైనా ఊరుకునే వాళ్ళు కాదండి. ఇప్పుడు మన ఈ అర్చకులు కనుక పాపం వాళ్ళకు ఎలాంటి ఒక రక్షణ లేదు కనుక పాపం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కానీ వేరే వాటి మీద అయితే వాళ్ళు ఎప్పుడో చర్య తీసుకునే వాళ్ళు ఎప్పుడో దాన్ని దౌర్జన్యంగా ఖండించేవాళ్ళు. కానీ మనం అట్లా కాదు కదా. ఒక అర్చకుడు అనంటే ఒక సాత్వికమైనటువంటి ఆయనకు గుణం ఉంటుంది. ఆయన ఇటువంటి దౌర్జన్యాలకు పోయేటువంటి జాసలు ఉండడు. ఆయన ఏమైనా స్వామివారి కైంకర్యం ఏంటి, ఆయన ఏంటి అనే ఆలోచనలే ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి వాటిని
మనం కూడా ఖండించాలి. తర్వాత ముందు కూడా ఇటువంటి చర్యలు రాకుండా పెద్దవాళ్ళు మన ప్రభుత్వం వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నా సంకల్పం. సార్ రంగచార్యులు గారు, ఒక విషయం, మీరు రక్షణ అని ఒక పేరు తీసుకున్నారు, రక్షణ ఒక మాట తీసుకున్నారు. ఆ రక్షణకు సంబంధించిందే ఈరోజు వైఫల్యం చెందింది రక్షణ అని దానికి ఇది దీనికి సంబంధించిన మనం అది ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము. అంటే బాలాజీ టెంపుల్కు ఆవల దూరంలో, అంటే జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇటేనేమో ఇప్పుడు ఇంకా కొంచెం ఇదుటి వస్తే కాళీమందర్ దగ్గర పెద్ద చెక్ పోస్ట్ ఉంటుంది పోలీసులది. అన్ని వేల ఒకసారిగా 25 మంది ఆ దస్తులలో వెళ్తుంటే వీరు గమనించలేకపోయారా? సరే, అక్కడ ఒప్పుకుందాం. ఆ బాలాజీ టెంపుల్ ఎదుట సీసీ కెమెరాలు పెట్టి ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని గమనించకపోయారా? సరే, ఇంకొకసారి ఇచ్చి పెడదాం. ఆచార్యుల మీద దాడి జరిగిన తర్వాత 2వ రోజు వీళ్ళు సౌందరరాజన్ గారు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద పోయి వీరి మీద చట్టపరంగా అతని మీద అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ కేవలం 4గురిని అరెస్ట్ చేశారు, అందులో 2 మహిళలు. ఇంకా 25 మంది 21 మంది బయటనే తిరుగుతున్నారు. ఈ విషయంపై మీరు ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ప్లీజ్ చెప్పండి, స్పందిస్తారండి. రక్షణ వాళ్ళు తప్పకుండా దాన్ని ముందుకు వచ్చి దాన్ని ఖండించాలండి. ఎందుకంటే దాని చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇట్లాంటి పనులు జరిగితే ఇక ముందు ఏ అర్చకుడు కూడా ఒక ధైర్యంగా దేవాలయంలో పూజకు చేయడానికి వీలు ఉండదు కదా. వాళ్ళ రక్షణ చేసేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి దాన్ని ఏంటో అనేది చర్య తీసుకోవాల్సింది తప్ప మా అర్చకుడు ఏం చేయలేడు అక్కడ. ఎస్, అంటే ఇంతమంది భక్తులు ఉన్నారండి, వేలాది మంది. మీరు ఒక్కసారి జిల్పూర్ బాలాజీ టెంపుల్ సంబంధించిన చూస్తే వేలాది మంది అక్కడ వస్తుంటారు. ఒక చిన్న తిరుపతి దేవస్థానం లాగానో లేకుంటే యాదగిరి దేవస్థానం లాగానే అక్కడికి జనాలు వెళ్తుంటారు భక్తులు. ఆ నేపథ్యంలోనే వాళ్ళందరూ అక్కడ భక్తులు ఎందుకు అడ్డుకోలేదు ఇంత పెద్ద దాడి జరుగుతుంటే? ఇప్పుడు కూడా వాళ్ళు సడన్ గా వచ్చి చేసే వరకు భక్తులకు కూడా ఇది తెలియదు కదా, ఇంత తొందరగా చర్య తీసుకోవాలని. వాళ్ళ ఇది సడన్ గా వచ్చినటువంటి సంఘటన కాబట్టి భక్తులు కూడా ముందుకు వచ్చి ఏం చేయలేకపోయారు అన్నమాట అక్కడ. రైట్ సార్, ఒకసారి మనం మరొకసారి పనేందర్ గారి దగ్గరికి వెళ్దాం. పనేందర్ గారు, నా దృష్టిలో మాత్రం ఇది వైఫల్యం అని చెప్తున్నాను. మీరు ఎలా దీన్ని భావిస్తారండి? దీన్ని చెప్పండి. 100% అన్న, మీ మాటకి మేము 100% అదే చెప్తున్నాము. ఇది కావాలని చెప్పేసి అని ఒక భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో ఒక సిటీలో పెద్దమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉండగా కోరి చిలుకూరి బాలాజీ టెంపుల్ కు వెళ్లి ఆ రంగరాజన్ గారిని గనక ఆయన ఈ విధంగా చేశాడు, హింసించాడు, బంధించాడు అంటే ఇది కేవలం కూలంకుశంగా పరిశీలించి వాళ్ళు ఒక లిస్టు తయారు చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయి, ఎవరెవరు వ్యవస్థ ఏంటి, వాళ్ళు ఒక నిఘాని పెట్టి వాళ్ళ ఒక వ్యవస్థ ఏదైతే 20 మందిలో 30 మందిలో వాడు ఎల్లాస్ చేసుకున్నాడో వాళ్ళందరూ కూడా ఒక నిఘాని పెట్టి ఎక్కడెక్కడ ఎవరి తాలూకా మానసిక స్థితి ఎలా ఉంది, ఈయన తాలూకా స్థితిగతులు ఏంటని తెలుసుకుని ఆయన ఏ టైంలో ఖాళీగా ఉంటారు, ఏ టైంలో ఆయన రెస్ట్ తీసుకుంటారని చెప్పి తెలుసుకుని ఈ రోజున ఇది ఒక నిఘా పెట్టారు. ఇది 100% ఒక కుట్రపూరితమైన చర్య. వీళ్ళ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఇది బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ, హిందుత్వ ముసుగులో వీళ్ళు రాను చాలా ఈ వ్యవస్థని కనుక దీని వెనకాతల ఎన్ని వందల మంది ఉన్నారు, అసలు ఈ వ్యవస్థ తాలూకా ఉద్దేశాలు ఏంటో కనుక తీసుకోకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాను మన యొక్క అసంఘటిత కార్యకలాపాలు ఎక్కువైపోయి మత విద్వాంసాలు 100% వాళ్ళు రెచ్చగొడతారు. ఓకే, రైట్. పనేందర్ గారు, ఒక్క విషయం, రెడ్డన్న గారు వచ్చారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రెడ్డన్న గారు మనతో మాట్లాడడానికి సిద్ధన్నారు. రెడ్డన్న గారు, వెల్కమ్ టు ద 4 Sides TV అండి. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. రెడ్డన్న గారు, ప్రస్తుతం ఏదైతే వీర రాఘవరెడ్డి అనే ఒక అతను తను రామరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నట్టు, రామరాజ్యానికి ఒక పార్టీని పెట్టినట్టు చెప్పి భీమవరంలో ఒక కలెక్టర్ని అరెస్టు చేశాను, మీరు వచ్చి స్వాధీనపరచుకోండి దానికి అని చెప్పి ఒక సిఐనే ఒక బెదిరించే ధోరణిలో మాట్లాడాడు. అంతలోనే స్పందించిన సిఐ వెంటనే అక్కడికి వెళ్తే అతను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలో రౌండప్ కూడా చేసేశారు. చేసిన తర్వాత కలెక్టర్ గారు దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి అనవసరంగా వీన్ని అరెస్ట్ చేస్తే వీన్ని మనం రెచ్చగొట్టినట్టుంటుంది, వీనికి ఒక తనకు సంబంధించిన ఇంకా సోషల్ మీడియాలో కానీ ఇతర వాళ్ళు వచ్చి ఇతను ఇంకా కొంచెం తన కార్యకలాపాలను పెంచుకుంటూ పోతాడని చెప్పారు. కానీ దాన్ని
అధిగమించడానికి చేసిన ప్రయత్నం విఫలమయ్యే కారణంగానే ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలోని కిల్కూరి బాలాజీ టెంపుల్కి సంబంధించిన ఒక ఆచార్యుల వారి మీద దాడి చేశారు. దీని మీద మీరు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్స్ సంబంధించింది మీరు రిటైర్డ్గా మీరేం చెప్తారండి, చెప్పండి. కలెక్టర్ చెప్పింది ఒక విధంగా రైట్, ఒక విధంగా రాంగ్. ఎందుకంటే అనవసరమైన వ్యవహారంలో అనవసరమైన వ్యక్తికి అండి ఇంపార్టెన్స్ ఇచ్చి వాడి స్థాయిని ఎందుకు పెంచాలా అని ఆయన ఆలోచన చేస్తాడు. కానీ ఇట్లాంటి వెధవల్ని ఎవరో దొంగతనం చేస్తే అమ్మా నేను స్కూల్లో నుంచి పెన్సిల్ దొంగతనం, ఏమరా ఈ దొంగతనం చేసి జైలుకి పోతున్నావు, ఈ మర్డర్ చేసి జైలుకి పోతున్నావు అంటే అని ఏడిస్తే అన్నాడంట, అమ్మా ఇప్పుడు కాదు నువ్వు ఏడ్చాల్సింది, నన్ను పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే చెప్పుతో కొట్టి 4 దండించి ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు కదా అన్నాడంట. అప్పుడు ఇది విషయం అంటే అప్పట్లోనే ఆయన్ని అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదిగో పాము అంటే అదిగో క్యాప్షన్స్ పెట్టి నాశనం చేస్తున్నారండి. సోషల్ మీడియా హాస్ బికమ్ ఏ నాన్ సెన్స్, న్యూసెన్స్. ఆల్ తప్పుడు కూతలు క్యాప్షన్ లో ఉంటుంటుంది, అక్కడ మ్యాటర్ ఏముండదు. అనవసరంగా మన బాంబే కేసులో అయితే చాలా బాధ అనిపించింది నాకు. అరే అది ఏదో జరిగింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ కంటే ముందుగా వీళ్ళు 100 రకాలుగా చేసి 100 విధాలుగా అంటే ఇన్వెస్టిగేషన్ ని హాంపర్ చేయడం ఒకటే కాకుండా దాన్ని పక్కతో పట్టిస్తున్నారు. అందువల్ల ఎవరైనా భయపడతారు, ఎందుకు లేబ్బా పోనీ సోషల్ మీడియాతో ఫోటోలు తీస్తారు. ఇప్పుడు ఎవరికైనా మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా ప్రైవసీ అంటలేదు. బజార్లకు వచ్చి మీరు ఉమ్మేసినా ఆయన నన్ను చూసి ఉమ్మేసినాడని ఫోటో పెట్టేసి క్యాప్షన్ ఇస్తే అమ్మో ఆయన్ను చూసి ఉమ్మేశాడంట, ఎంత పొగరని కొందరంటే నిజమే. అది ఆ విధంగా ఉండకపోతే సమాజంలో ఎత్తుకొని బ్రతకలేము అని క్యాప్షన్లు పెట్టే రోగం అయిపోయింది. అందువల్ల ఆ కలెక్టర్ గారు ఎందుకులే అన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటే ఈ రోజు ఈ విధవ మర్రి చెట్టే ఊగలు పాడినారు. డెఫినెట్ గా ఇతని పైన ఇప్పటికైనా ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా ఇతని పైన చర్య తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి పకడ్బందీగా ఛార్జ్ షీట్ వేసి అదేవిధంగా సాక్షులను పెట్టి జైలుకు పంపించి వచ్చిన తర్వాత ఇతనిపై నిఘా పెట్టి ఇతని దగ్గర ఉండే వ్యవహారంలో ఉండే వెధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హిస్టరీ షీట్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళంతా జనరల్ గా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ బ్లాక్ మెయిల్ చేస్తారు కాబట్టి ఈ ఎస్ సార్ ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నేను మాట్లాడచ్చా? ఎస్ ఆఫ్ కోర్స్ బట్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు మనం ఇప్పుడు మన ఆఫీసర్ గారు ఏదైతే చెప్పారో అతను అక్కడ ఒక సోషల్ మీడియా మాత్రం దీనికి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నదని దీన్ని మీరు ఏకవిస్తున్నారండి? అన్నా ఇప్పుడు నేను అదే చెప్తున్నానన్నా. ఇప్పుడు ఒక్కటైతే నేను మీకు కూలంగా సోషల్ మీడియా 100% ఈ రోజున సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కడు కూడా ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకోవడము వాడి హీరోయిజం చూపించుకోవడానికి మాత్రమే ఈ రోజున సోషల్ మీడియా ఒక రకంగా కొంతమందికి ఉపయోగించుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటైతే మీకు నేను క్లియర్ గా చెప్తానా, శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంలో ఉన్నటువంటి వాడు ఎవడు కూడా నల్ల వస్త్రధారణ చెయ్యడు. ఇది 100% నేను చెప్తున్నా. అయితే వాడు వేసుకునేది కాషాయం కావచ్చు, లేదా గనక తెల్ల దుస్తులు కావచ్చు, లేదు అనుకుంటే గనక ఒక పంచ ఒక దానితోటి ఉంటారు, లేదు అంటే గనక నల్ల వస్త్రధారణ వేసే వాళ్ళు ఎవరు కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో మాక్సిమం హిందుత్వ పోరాటం చేసే వాళ్ళు. జస్ట్ వన్ మూమెంట్, రెడ్డన్న గారు మరొకసారి లైన్లోకి వచ్చేసారు. ఆయన టెక్నికల్ గా ఇది ఉన్నారు కాబట్టి రెడ్డన్న గారు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చెప్పండి సార్. అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో దాంట్లో పార్టీ రిజిస్టర్ అయి ఉందా, ఓవర్ ఆల్ ది మెంబర్స్ వాట్ ఆర్ దేర్ యాక్టివిటీస్ అని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా క్రిమినల్ గా రికార్డు ఉంటే ఆ రికార్డు బయటకు తీసి ఆ కేసులు ఏమైనా ఉంటే దానిపైన కూడా ఛార్జ్ షీట్ చేసి ఇటువంటి అఘాయిత్యానికి అన్యాచురల్ థింగ్స్ కి పాల్పడే వాళ్ళ పైన ఉక్కుపాదం వచ్చింది. డెఫినెట్ గా కేసులు రిజిస్టర్ చేసి వీళ్లకు వీసే కాదు వీళ్ళ అనేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం అంటూ నేర్పించాలా. అదేవిధంగా రామరాజ్య స్థాపనకి మీరు చేయాల్సిన దౌర్జన్యమా అండి? మీరు ఏదన్నా ఉంటే మీకు ఏదన్నా అన్యాయం అని వస్తే కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది ప్రజాప్రభుత్వము. మీ ఇష్టం వచ్చినట్టు పోయి దాడి చేసి మేము
చెప్పినట్టు వినాలా, డబ్బులు ఇవ్వాలా అని డిమాండ్ చేస్తే డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాం మనము? హిట్లరిజమా? డెఫినెట్ గా గారు ఆయన అడుగుతున్నది ఏంటంటే సిఐ గారితో ఎప్పుడైతే ఫోన్ సంభాషణలో మాట్లాడారో అతను ఏమంటున్నాడంటే సిఐ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 40 ప్రకారము మేము కలెక్టర్ గారిని అరెస్ట్ చేశామంటున్నారు. నాకు అధికారం బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉన్నదో చట్టం నాకు అధికారం కల్పించింది అంటున్నారు. అలాగే సిఆర్పిసి 154 ప్రకారం కూడా నాకు ఈ అధికారం ఇచ్చినందుకే నేను ఈరోజు అరెస్ట్ చేశానంత, నేను ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్లీ సిఆర్పిసికి సంబంధించి బిఎన్ఎస్ఎస్ కానీ ఇది లేనేలేదు ఆ అంశం. దీని విషయంపై మీరేమంటారు? ఎక్కడుంది సిఆర్పిసిలో ఎక్కడుందండి 164? వాట్ ఈజ్ 164? వాట్ ఈజ్ 162? రికార్డింగ్ ఆఫీసర్ స్టేట్మెంట్స్ అండి. దానిపైన ఏంటండి ఆ పిచ్చోడు ఆయనకి ఏమీ తెలియక ప్రజలను నేనే చెప్తున్నాను కదా, ప్రజలు ఏమనుకుంటారు, అబ్బో చట్టం తెలిసినోడు 302 మర్డర్ అనుకుండా 302 ప్రకారము నేను కడపలో లేకపోతే విజయనగరము కలెక్టర్ ఆఫీస్ వేలం వేస్తున్నానంటే అరే నీ అమ్మ 302 అంటే ఐపీసీ అంటే మర్డర్ కదా అని ఆలోచన చేసే శక్తి ఎంతమందికి ఉంటుంది? వాడు ఏదో సెక్షన్ చెప్పాడు అది రైటే ఉంటుంది అనుకుని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. కాబట్టి ఇట్లాంటి దాన్ని డెఫినెట్ గా అంత దూరం పోనీయకుండా ముందుగానే అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా తగు జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళపైన ఆయనకు ఒత్తాసు పలికే వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదా ఆ సంస్థలో రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన నిఘా పెట్టాలి. వాళ్ళ క్రిమినల్ రికార్డు ఏమిటి, ఇంతకు ముందు ఇట్లా రామరాజ్య స్థాపనని ఎవరినైనా బెదిరించి బెంబేలు పెట్టి డబ్బులు ఏమైనా గుంజారా, ఇట్లాంటి వ్యవహారం చూసి డెఫినెట్ గా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. ఈ రామరాజ్య స్థాపన వాళ్ళు ఇంత క్రితం ఎవరినైనా భయపెట్టి బ్రాపెట్టి ఏమైనా డబ్బులు గుంజారా లేకపోతే బ్లాక్ మెయిల్ చేశారా, ఇట్లాంటి వ్యవహారాలు ఏమన్నా ఉంటే మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పి తద్వారా ఏమైనా అట్లాంటివి జరిగి ఉంటే ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళపైన తగు చర్య తీసుకుంటే ఇంకోళ్ళు ఇటువంటి వ్యవహారం రామరాజ్య స్థాపన చేస్తే మంచిదే, కానీ ఇల్లీగల్ గా కాదు కదా. ఇల్లీగల్ గా చేస్తే డెఫినెట్ గా యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ దెం. యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ అగైన్స్ దెం. వాళ్ళకి కేసులో జైలు శిక్ష పడేటట్టు చేసి అది ప్రచారం చేయాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ విధంగా ఫాల్స్ గా క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బంది ప్రముఖుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకి జైలు శిక్ష తప్పదు అనేది ప్రజల్లోకి వెళ్ళగలగాలి. ఆ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఒత్తాస కలిగి ఆ విధంగా చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పనీందర్ గారు ఏదో చెప్పబోతున్నారు. పనీందర్ గారు ఏం చెప్తున్నారు? అన్నా ఇప్పుడు వాళ్ళెవరు అసలు రామరాజ్యాన్ని స్థాపించడానికి ఆ రోజే కనుక కలెక్టర్ గారిని నిర్బంధించినప్పుడు ఆంధ్ర రాష్ట్రాల్లో అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వనిత, ఆవిడ ఒక లేడీ అనిత, మీరు ఒక కలెక్టర్ గారిని పక్కన పెట్టేస్తే ఆ రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదే విధంగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారు ఉన్నారు. ఒక నాట్ ఓన్లీ ఒక కలెక్టర్ ని హౌస్ అరెస్ట్ కాదన్నా, ఒక మహిళని గృహ నిర్బంధం చేసినట్టు, ఒక మహిళని 4 గోడల మధ్యన 25 మంది 30 మంది వచ్చి అరాచకత్వంతో ఒక మహిళని నిర్బంధించినట్టు అలాంటి ఒక కేసుని కనీసం ఒక హోమ్ మినిస్టర్ గారు సార్ అది మహిళని అక్కడ గదిలో కాదండి, అక్కడ ప్రస్తుతం కలెక్టరేట్ లోనే వచ్చారు, కలెక్టరేట్ లోనే వచ్చారు. వచ్చేసి అతను అట్లా మాట్లాడంటే ఎంత ధైర్యం అనేది చెప్పొచ్చు మనం అని చెప్తుంది. అదే చెప్తున్నాడన్నా, కనీసం అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, ప్రజలు ఉన్నారు, ఇంత మంది ఉండగా దీన్ని బయటకు రానివ్వకుండా ఒక కలెక్టర్ గారు, ఒక బాధ్యతాయుతంగా ఉండేటువంటి ఒక కలెక్టర్ గారు దాన్ని నిర్విరామం చేశారంటే ఇందులో ఆవిడ తాలూకు కూడా తప్పు ఉంది. రేపొద్దున ఇదే స్థితి కనుక వేరే వాళ్ళకి జరుగుంటే ఈ రోజు రంగరాజన్ గారిని కొట్టారు, అదే విధంగా చంపేసి ఉంటే దాంట్లో ఆ రోజే వీళ్ళ యొక్క అరాచకత్వాన్ని వీళ్ళ యొక్క అసలు వాళ్ళు ఒక నక్సలైట్ల కన్నా ఘోరంగా ఆ వ్యవస్థను ఒక యూనిఫార్మటిక్ గా ఎక్కడ కూడా జై శ్రీరామ్ నినాదం చేసేవాళ్ళు, రామరాజ్య స్థాపన చేసేవాళ్ళు, ఎక్కడ కూడా అసంఘటిత కార్యకలాపాలు గాని, కొట్టడం గాని, తిట్టడం గాని వాళ్ళు ఎవ్వరు కూడా చేయరన్నా. వాళ్ళు యాజ్ పర్ ద కాన్స్టిట్యున్సీ లా ప్రకారం పోలీసు వ్యవస్థతోటి అంతే విధంగా అన్ని రకాలైనటువంటి మర్యాదలతోటి అన్ని రకాలైనటువంటి బాధ్యతాయుతంగా వాళ్ళ సొసైటీలో ప్రవర్తిస్తారే గాని ఇది కేవలం దీని వెనకాతల ఒక పెద్ద మాఫియా ఉంది, దీని వెనకాతల చాలా మంది దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ, 100% ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ. దీన్ని కనుక ఆ రోజు అరికట్టుంటే రేపొద్దున రాను పోలీసు వ్యవస్థ కూడా ముప్పొచ్చుండేది. ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఒక డిప్యూటీ సీఎంస్ ఇంతమంది రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళని వీళ్ళ చేతుల్లో తీసుకునే అంత ధైర్యంగా వీళ్ళు చెప్తున్నారు అంటే గనక అది 100% రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రాల్లో
హోమ్ మినిస్టర్ గా ఉండేటువంటి డిప్యూటీ సీఎం గా ఉండేటువంటి ఆ రోజే కనుక ఆవిడకి దృష్టికి తీసుకెళ్ళుండా ఈ రోజున ఇంత పరిస్థితులు రావు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ మిగిలినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద స్పందించడం అనేది చాలా ఆనందదాయకము. ఒక పక్కన బాధ్యతాయుతంగా లేనటువంటి వ్యవస్థని వాళ్ళు సరైనటువంటి రీతిలో ఎప్పటికైనా ప్రక్షాళన చేయమంటున్నాం. ఏవైతే ఇష్టానుసారంగా ఈ యొక్క సోషల్ మీడియాలో ఏ సంస్థలు వస్తున్నాయో, ఆర్గనైజేషన్స్ వస్తున్నాయో వాటి మీద ఒక నిఘా పెట్టవలసినటువంటి బాధ్యత రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు ఉంది. ఎవరైతే అసంఘటిత కార్యకలాపాలు అంటే ఒక హిందుత్వ ముసుగులో గానీ లేదంటే వేరేగా గానీ వాళ్ళ అసంఘటిత కార్యకలాపాలకి ఉద్రేకంగా ముందుకు వస్తున్నారో వాళ్ళ మీద ఒక నిఘా అనేది 100% పోలీసు వ్యవస్థ పెట్టాలి. వీళ్ళు నిజంగా వీళ్ళు ఒక ముసుగులో ఉన్నారా లేదా నిజంగా వీళ్ళు ఒక సొసైటీని పాడు చేసే విధంగా ఉన్నారా, వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు కనుక చేస్తే రానున్న రోజుల్లో రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మత విధ్వంసం లేకుండా శ్యామలంగా సుశ్యామలంగా మనం జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా సరే ఒక కనువిప్పు కావాలి, ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలి. ఈ యొక్క రాడికల్స్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక నిఘా పెడితే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ పరీందర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి కంక్లూడ్ గా మనం రంగాచార్యులు గారి దగ్గరికి వెళ్దాం. రంగాచార్యులు గారు, right sir, thank you very much for your compliment, what do you say that the participating in my debate, as well as thanks to Mr. Redana garu, alage Ayodhya Ravindar garu kuda pratyekanga ధన్యవాదాలు. కుంభమేళా నుంచి మాట్లాడినప్పటికీ కొంచెం మనం టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం అయినప్పటికీ బ్రహ్మాండమైన ఒక విషయం మాత్రం చాలా కరాఖండిగా చాలా నీట్ అండ్ క్లీన్గా క్రిస్టల్ క్లియర్గా ఫోర్స్ ఐస్ టీపీ తెప్పదలుచుకున్నది. మనము ఎప్పుడు కూడా అసాంఘిక శక్తులకు ఎక్కడ కూడా తావు లేకుండా ఏదైనా కానివ్వండి, మీ మతం ఏదైనా, కులం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతం మన ఉభయ రాష్ట్రాలకు కాకుండా దేశంలో కూడా ఇలాంటివి ఎక్కడ కూడా చెడవలేదు, వారికి ఎక్కడ కూడా స్థానం లేదు. ఇలాంటి అరచకాల శక్తులు ఎవరైతే ఉన్నారో కావాలని ప్రజలలో ఒక అనావృష్టి సృష్టించి తన పబ్బం కలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, మతాల పేరిట కులాల పేరిట, వారికి సంబంధించి ఫోర్స్ ఐస్ టీవీ చాలా పెద్ద ఎత్తున ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు దానికి సంబంధించిన సరి అయిన సమయంలో సమాధానం కూడా ఇస్తారు. ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థకు సంబంధించిన ఒకటి సూటిగా పోలీస్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా ఆనాడు గనక చర్యలు తీసుకొని ఈరోజు అతను ఎవరు ఈయన ఆయన పేరేం పేరు వీర రాఘవరెడ్డి ఇంతవరకు రాకపోతుండే. ఈరోజు ఒక ఆచార్యుల వారి మీద చేశారు, రేపు ఒక వేరే సంస్థ మీద చేస్తే ఈరోజు మన పరిస్థితులు ఏంటి, మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒక అగ్గి పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న కుట్రదారులు దీన్ని ఉపయోగించుకొని ఇంకా అనావృష్టి సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలని ఏదో బలా హుషార్ అనుకుంటుగా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పౌరుడు దీనికి గమనించి ఎక్కడైనా ఇలాంటి చర్యలు చేపట్టే వారి మీద అప్పటికప్పుడే కఠినమైన చర్యలు తీసుకొని స్పందించి పోలీస్ శాఖకు కానీ ఇతర ఉన్నతాధికారులకు తెలపాలని ఫోర్స్ ఐస్ టీవీ ప్రత్యేకంగా కోరుకుంటూ ఈరోజు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వాళ్లకు స్వాగతిస్తూ వాళ్లకు థ్యాంక్స్ చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.